ఆది అంతము లేనటువంటి ఆది మధ్యాంతరహితుడైనటువంటి ఈశ్వరుణ్ణి ఎవరైతే ప్రొద్దున్నే 4 గంటలకు లేచి శివరాత్రి రోజు తెల్లవారుజామున 4 గంటలకు లేచి చన్నీటి స్నానం చేసి తలస్నానం, తలంటి స్నానం కాదు తల స్నానం, మామూలుగా చన్నీళ్లతో స్నానం చేసి ఈ సోపులు షాంపులు ఇవన్నీ ఏమి రుద్దొద్దనే చెప్తాం ఆ రోజు. భగవంతుడు ఈశ్వరుడు ఉండేది ఎక్కడ? శ్మశానంలో ఉంటాడు. ఆయన ఒంటి నిండా భస్మమే ఉంటుంది. ఆయనకు కావాల్సింది మనస్ఫూర్తిగా భక్తి కావాలి, శారీరక శుద్ధి కాదు మానసిక శుద్ధి కావాలని చెప్పి అడుగుతూ ఉన్నాడు. కాబట్టి స్నానం చేసిన తర్వాత చక్కగా ఈశ్వర ఆరాధన, ఇంట్లో దీపారాధన మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అనేటువంటి మంత్రాన్ని ఏ గురువు ఉపదేశించాల్సిన అవసరం లేదు. అక్షరాభ్యాసంలోనే మనకి చిన్నప్పుడే ఓం నమః శివాయ సిద్ధం నమః అని చెప్పి మన తండ్రి మనతో రాయిస్తాడు. ప్రతి మానవుడికి శివ పంచాక్షరీ మంత్ర ఆవశ్యకత ఉన్నది, అవసరం ఉన్నది అని చెప్పడానికి అక్షరాభ్యాసంలో దీన్ని మనకి సంపుడీకరణ చేశారు. ప్రతి ఒక్క మనిషికి ఓం నమః శివాయ అనేటువంటి పంచాక్షరీ మంత్రం, పంచభూతాలు, మన పంచాక్షరి మంత్రంలో ఉండేటువంటి 5 అక్షరాలు పంచభూతాలు.